రాజమండ్రిలో అక్రమ మద్యం వ్యాపారం లీగలైజ్ చేసి నిర్వహించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. అక్రమ మద్యం వ్యాపారం పచ్చనేతల కనుసన్నల్లోనే జరుగుతోంది అనడానికి టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆడియో టేపే నిదర్శనం అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఆయన. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. దీనికి సంబంధించి వచ్చిన ఆడియో కూడా తీవ్రస్థాయిలో వైరల్ అయింది. మొత్తం రాజమండ్రితో పాటు అన్ని ప్రాంతాలు, రాష్ట్రం అంతా ఈ ఆడియో విన్నారు. దీనికి సంబంధించి అసలు అధికార పార్టీ నేతల కనుసల్లనలోనే ఈ అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుంది. అది ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేస్తున్న విషయం కూడా అందులో వివరం జరిగింది. దీనికి సంబంధించి మాజీ ఎంపీ మార్గాని భరత్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సార్ చెప్పండి, అసలు మేము లోపలికి కూడా వెళ్ళలేదు, అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందని అధికార పార్టీ నేతలే ఆడియో సాక్షిగా బయటకు వచ్చింది వ్యవహారం అంతా. దాన్ని ఎస్టాబ్లిష్ చేసి చర్యలు తీసుకోమడానికి వెళ్తే అడ్డుకోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది రాజమండ్రిలో? ఒకటండి, నిజంగా ప్రజాస్వామ్యము ఇవాళ పరిరక్షించబడట్లే. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని శిక్షిస్తూ ఉన్నారు. నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. నేను వెళ్ళి ఒక ఎక్స్ఎంపీగా ఎస్పీ గారిని కలిసి ఇవాళ రాజమండ్రిలో స్ప్యూరియస్ లిక్కర్ అమ్ముతూ ఉన్నారు, బెల్ట్ షాపులు చేస్తూ ఉన్నారు, ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్నారు, 24 hours మద్యం అమ్ముతూ ఉన్నారు. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు పెరిగిపోయినాయి. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు చెప్పిన ఫస్ట్ అంశం ఏంటంటే, మీరు వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్లో ఇచ్చుకోండి, ఇక్కడ మాకు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్తా ఉన్నారు. అసలు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. అసలు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉన్నారా, శిక్షించడానికి ఉన్నారా అని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కాక స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో 39 షాపులు, అంటే నేను అడుగుతా ఉన్నా, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతుందా, ఎవరు కనుసన్నల్లో జరుగుతూ ఉంది? 39 షాపుల్ని రింగ్ చేసి ఒక రాజమండ్రి తెలుగుదేశం సిటీ అధ్యక్షుడు ఆడియో లీక్ బయట చూసాం. అతనికి అంత కెపాసిటీ లేదు. 39 షాపుల్ని రింగ్ చేసి ఆనంద్ రీజెన్సీలో ఎక్సైజ్ ఆఫీసర్ని, అంటే ఈ సిఐల్ని, నార్త్ సిఐని, సౌత్ సిఐని కూడా కూర్చోబెడతాడంటే ఈ లిక్కర్ సిండికేట్ మీటింగ్లో కూర్చోబెట్టి వాళ్ళు ఇంత అడిగారు, వాళ్ళకి ఇంత బ్రైబ్ చేయాలి, ఏ షాపు ఏ ఏరియా పరిధిలో ఆ ఏరియా వాళ్ళే బెల్ట్ షాపులు నడుపుకోవాలి, పక్క షాపు ఏరియా వాడు వచ్చి ఇక్కడ బెల్ట్ షాప్ పెట్టకూడదు, ఏ బ్రాండ్లు ఎంతెంత ఎక్స్ట్రా వేసి అమ్మాలి. అంటే బ్రాండ్లు అంటే ఏ బ్రాండ్లు? వీళ్ళు తయారు చేసే బ్రాండ్లా? అంటే స్ప్యూరియస్ లిక్కర్ చేస్తున్నారు. ఆల్రెడీ మొన్న కొన్ని హాస్పిటల్స్లో తాగి చనిపోయిన కుర్రోళ్ళు కూడా ఉన్నారు, 19 ఏళ్ళ కుర్రోడు కూడా ఉన్నాడు. అంటే మైనర్లకు కూడా అమ్ముతూ ఉన్నారు. అంటే ఇది ఏ సెక్షన్లు వర్తిస్తాయి? వీళ్ళని ఇమ్మీడియట్గా ఏ షాపుల్లో ఎక్స్ట్రా మద్యం అమ్ముతూ ఉన్నారు రేట్లకి, స్ప్యూరియస్ లిక్కర్ ఎక్కడ అమ్ముతూ ఉన్నారు, ఇమ్మీడియట్గా లిక్కర్ షాపుల పైన దాడి చేయండి అధికారులని. ప్రధానంగా వీటన్నింటికి రాజమండ్రి ఎమ్మెల్యే కారణం, అతను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు పార్టీ అధ్యక్షుడిగా ఎవరైతే పార్టీకి సంబంధించిన రాజమండ్రి నేత ఉన్నారో, ఈ మొత్తం ఆడియో టేప్ బయటకు వచ్చిందో ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విద్యార్థి హరీష్, సాక్షి.